నా బర్త్డేకి ఇలా డెకరేట్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. నామినేషన్ చేస్తున్నారు బిగ్ బాస్. పెద్ద సమస్య వచ్చి పడిందే. లాంగ్ ఉన్నాను కదా, రావడం దూరం అయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? బిగ్ బాస్ ఐ సెలెక్టెడ్ బ్లూ. సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా మీరు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అబ్బా సాయిరామ్. గృహాలు కాదు, గ్రహాలు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అందులో ఉన్న పవర్ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నాకు మొత్తానికి 3 కార్డ్స్. బిగ్ బాస్ నాకు మొత్తం 5 వచ్చాయి. బిగ్ బాస్ నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. చిట్స్ కోసం మీ ప్రయత్నాలు మీరిక మొదలు పెట్టండి. నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. డీటెయిల్ గా మాట్లాడండి. ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నా దగ్గర తీసుకుని నన్నే నామినేట్ చేస్తారు. అడిగాను, మీరు వెళ్ళండి మీ కొడుకు దగ్గర అని అన్నారు. మీరు నీ కొడుకు ఇవ్వలేదా? సరే, వాడి సెల్లు అంత నచ్చిందా? ఓకే. రీజన్ వచ్చేసి ఒక నిమిషం, అందరు వెయిట్ చేయాలా నీకోసం. మరి ఎలా మాట్లాడాలి చెప్పు? నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు. నువ్వు వచ్చినదే లవ్ కంటెంట్ కోసం. ఏం మాట్లాడతావు నువ్వు? నేను చెప్పానా నేను లవ్ చేస్తున్నాను, లవ్ చేసుకొని తిరుగుతున్నాను అని? నాకు అలా కనిపించింది. కనిపించింది కాదు. నేను చెప్తున్నాను, నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. నేను వద్దని చెప్పలేదు కదా. మరి వద్దని చెప్పే కదా నువ్వు నామినేట్ చేసింది. ఎన్ని 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 దారుణాలు సార్. నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు. లవ్ కంటెంట్? నేను నీతో చెప్పానా లవ్ కంటెంట్ చేస్తున్నానని? వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట అంటున్నావు నువ్వు. నీకు ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ఈ గేమ్ అయితే బాలేదు. ఈ గేమ్ సూపర్ ఉంది. ఓకే ఓకే, ఒపీనియన్ చెప్తే అది తీసుకోలేక నేను ఇది పడ్డానికి ఇక్కడికి వచ్చానా, నేను ఇంటికి వెళ్ళిపోతానా అని అంత స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అన్నెసెసరీ అనిపించింది. తిట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీరు మీ ఒపీనియనే రైట్ ఒపీనియన్ అని ఒక ఫీలింగ్ లో ఉంటారు అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎవరు మెయింటైన్? మీరే అండి, మీరే తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. నేను వినట్లేదండి. మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడిటీగా లేదు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదుటి వాళ్ళు ఏమంటున్నారో వినకుండా నువ్వు వెళ్ళిపోతావు. అండ్ నువ్వు పక్కన వాళ్ళని ఏదైతే మాట అంటావో ఫస్ట్ నువ్వే అది బిహేవ్ చేస్తావు. చాలా గొప్ప పని చేసావు. వాళ్ళు నన్నే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా లుక్లు ఇస్తున్నాం, మనం ఎలా బిహేవ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. మనమే నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. డబల్ ఓవర్ యాక్షన్ చేసుకుంటే పక్కన వాళ్ళని ఓవర్ యాక్షన్ అని అంటే అది చూడటానికి చాలా కామెడీగా ఉంటది. నువ్వు చేసిన పనికి 100 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కనిపించిన పాపం లేదు. ఇది బొమ్మ అయిపోయింది కానీ లేకపోతే ఈ పులికి నేను పలారంగా ఇచ్చేసి ఇవ్వండి. కన్నీలో రాలేదు, అప్పుడే ఏడుస్తున్నావంట. కళ్ళు లేవా, కనపడలేదా నీకు? ఓ అవునా? ఆల్రెడీ అక్కడ అయిపోయింది, చూపిస్తారు అందరూ. అయిపోయిందా? నువ్వెవరు చెప్పడానికి పో అన్నా. సరే మాట్లాడుకో. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే ఇక్కడ కనిపించట్లేదు అసలు గేమ్ లో. కళ్ళు చెకప్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు ఇలా రా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అది కాదే ఇలానే అసలు ఎలా ఇవన్నీ గేమ్లు ఆడుకుంటా నీ ఇండివిజువల్ గేమ్ అనేది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. నీకే తెలియదు, నువ్వు మాట్లాడుతున్నా నీతులు మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడేది నీతులు అని అనుకోవటం చూడు, అది బూతు, అది రీతు. సరే ఓకే. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే దీనికి. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? 2 days
ఆల్వేస్ గే ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెక్షన్ రూమ్ లో ఏం మనకి అనిపించుకున్నామని మాట్లాడదామా? రాధా 550 స్టీల్ టీఎంటీ. నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయడం నేర్చుకో. నీకు ఏది పెరగలే. మనుషుల్ని పంపించడానికి వచ్చిన దేవతవి. ఓ యా థాంక్యూ. ఐ యామ్ దేవత. వచ్చి దర్శనం చేసుకో. మా దగ్గర నుంచి పవర్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో మీ దగ్గర ఉన్న పవర్ ఏంటి అని అంటే మీరు మాట్లాడడం, మీరు ఆట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది జలస గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు. ఓ నవ్వురా, నేను నవ్వుతా నీతో. నేను అప్పటి నుంచి నవ్వకుండా కూర్చున్నాను. అబ్బా ఏం చేస్త్రీ, ఏం చేస్త్రీ, ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? క్యూట్ రా, ఐ లైక్ ఇట్ రా. మండుతున్నట్టుంది. నువ్వు నాకు చెప్పిన పేరు ఒకటి, చేసింది ఒకటి, దానికి రీజన్ తెలుసుకోవచ్చా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉంది. డిమాండ్ రీతు నీకు చేసింది మోసం అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా నాకు మోసం. కళ్యాణ్ అనేవాడు తనుజ గురించి ఏం చెప్తాడు అది నాకు కావాలి అన్నది. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ప్రియా పోయింది, ఏదో లేసాడు నిద్ర నుంచి. అయ్యో ప్రియా పోయింది, ఇప్పుడు నేనేమో చేయాలి. ఒక సెలబ్రిటీని పట్టుకుని తన చుట్టూ తిరగడం తప్ప నీ గేమే లేదు. కళ్యాణ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నేను నీకు ఒక లాస్ట్ సలహా ఇస్తాను. తనుజాని వదిలేసి నీ గేమ్ ఆడి చూపించరా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? బిగ్ బాస్ నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నేను మీలాగా ఇలా డబుల్ గేమ్స్ ఆడను. అన్న మనం కలిసి ఉందాం అన్న, నేను మీకు మీరు నేను కలిసిపోదాం అన్న అని చెప్పి నామినేట్ చేయను మీలాగా. సేవ్ సమ్వన్ పవర్ను ఉపయోగించి ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు? ఐ విల్ సేవ్ ఐషా.